నమస్తే సతీష్ కుమార్ గారు. ఇంతమంది ఎడిటర్స్ని ఇంతమంది టెక్నికల్గా అంటే కొత్త టెక్నాలజీస్ ఒక ఊపేస్తున్నాయి. అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? యాక్చువల్ అండి ఈ అకాడమీ స్టార్ట్ చేయాలన్న ఆలోచనకి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రొఫెషనల్స్ ఈ మార్కెట్లో రెడీమేడ్గా మన మెషినరీ కొనుక్కోవచ్చు, కానీ ఈ ప్రొఫెషనల్స్ రెడీమేడ్గా దొరకరు. బికాస్ క్రియేటివిటీ టెక్నాలజీ తెలిసిన వ్యక్తులు దీంట్లో బాగా పనిచేయగలుగుతారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ బాగా ఉండాలి, వాళ్ళ క్రియేటివ్గా ఐడియాలజీ ఉండాలి, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ తెలిసి ఉండాలి. అలాంటి పీపుల్ రెడీగా దొరకరు. సో అప్పుడు మాకు ప్రొడక్షన్ కంపెనీ సింటిలా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వన్ ఆఫ్ ద బిగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మాకుందన్నది. దానికి కావాల్సిన టీంని తయారు చేయడం కోసం ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ నాది యాక్చువల్లీ ఈటీవీ అని, ఈటీవీలో వర్క్ చేశాను. ఈటీవీలో చాలా ప్రాజెక్ట్స్కి చేశాను. అవునండి యాక్చువల్లీ విత్ దట్ బ్యాక్గ్రౌండ్, విత్ దట్ ప్యాషన్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద నేను నేర్చుకున్నానో ఆ నేర్చుకున్నవన్నీ కూడా ఐఎమ్ యూజింగ్ ఇన్ మై ప్రొఫెషన్, నా కంపెనీలో యూజ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఆ లెగసీని, ఆ టెక్నాలజీని, ఆ ఐడియాలజీని ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి. ఆ ఫ్యూచర్ తీసుకెళ్ళాలంటే ద ఓన్లీ వే అకాడమీ. అకాడమీ పెట్టగలిగినప్పుడు ఎవరైతే ఇంథూజియాస్టిక్ వెరీ బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి నేర్పించడం, వాళ్ళకి మార్కెట్లో రెడీమేడ్ ప్రొడక్ట్ లాగా మార్కెట్కి ఇవ్వడం అనేది స్టార్ట్ చేసాం. మన ఇన్స్టిట్యూషన్ లో అసలు అంటే ఎడిటింగ్ దగ్గర నుంచి ఏమేమి నేర్పిస్తున్నామంటే ఫోటోషాప్ నేర్పిస్తాం, అడోబ్ ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫైనల్ కట్ ప్రో, తర్వాత డావిన్సీ రిజాల్వ్ కలర్ కరెక్షన్ ఇవన్నీ చేయడానికి, డిఐ నేర్పించడానికి, ఇలాంటి అడ్వాన్స్డ్ మోషన్ గ్రాఫిక్స్ ఇవన్నీ నేర్పిస్తాను. ఇక్కడ మాది సింటిలా క్రియేషన్ ఉంది, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. మేము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్ ఫిల్మ్స్ చేస్తాం. అలాగే పెద్ద కంపెనీస్ లైక్ డెలాయిట్, హుండాయ్, పెద్ద కంపెనీస్కి మేము వర్క్ చేస్తాం. ఆల్రెడీ మన దగ్గర వర్క్ ఉంది. మేము చేసే వర్క్ ఆ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఫుటేజ్ మీద, ప్రాక్టికల్ ఓరియంటెడ్ దీని మీద మా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాం. వీ మేక్ దమ్ మోర్ ఎఫిషియంట్ పీపుల్ బై లెర్నింగ్ ఆన్ రియల్ కైండ్ ఆఫ్ ఫుటేజ్. మినిమం ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది? ఇది మనకి మినిమం 1 month నుంచి 6 months వరకు ఉంటాయని. 1 monthలో ఒక కోర్స్ నేర్చుకోగలుగుతారు, 6 months అంటే కంప్లీట్ కోర్స్ నేర్చుకోగలుగుతారు. కంప్లీట్ కోర్స్ అంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది అంటే యాక్చువల్ అండి బయట మార్కెట్లో జాబ్స్ ఇమీడియట్లీ రావాలంటే మల్టిపుల్ టాస్కింగ్ ఉండాలి. ఫోటోషాప్ ఉండాలి, అడోబ్ ప్రీమియర్ ఉండాలి, ఫైనల్ కట్ ప్రో ఉండాలి, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఈ 4 బేసిక్ అండి. ఈ 4 నేర్చుకొని దానికి డావిన్సీ గాని యాడ్ చేయగలిగితే వాళ్ళు మాస్టర్ కోర్స్ అంటామని. దే ఆర్ మాస్టర్స్. మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ రెడీగా ఉంటుంది. మన ఈ మధ్య మా ఆఫీస్లో మా ఎంప్లాయ్ ఒక అతను వర్క్ చేస్తూ ఉంటే నాదే వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఎడిటర్ దగ్గరికి వెళ్ళి నేను నుంచున్నాను అనమాట. ఇక్కడ ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా అని చెప్తూ ఏదో మాటల మీద ఎక్కడ నేర్చుకున్నావా మనం అన్న సింటిలా మేడం. ఓ వెరీ గుడ్. గతంలో నేను ప్రీవియస్ కంపెనీస్ లో ఏదైతే శాటిలైట్స్ లో వర్క్ చేశాను అక్కడ కూడా నేను చాలా సార్లు విన్నానండి. జనరల్ గా మేము ఏదైనా ఒక స్టోరీ చేసినప్పుడు ఎట్లా నడుస్తుంది ఏంటి, వాళ్ళకి ఏదో ఇక్కడ కట్ చేసుకో, ఇక్కడ బ్రేక్ చేసుకో అలా చెప్తానికి వెళ్తాం కదా. సో సింటిలా అనే పేరు రెగ్యులర్ గా వింటూ ఉన్నాను. మొన్న నాకు చెప్పిన తర్వాత నాకు నిజంగా ఇక్కడే ఉంది శ్రీనగర్ కాలనీ, వెరీ నియర్ టు సుమన్ టీవీ అనేది నాకు తెలియదు. అన్నప్పుడు లేదు డెఫినెట్ గా మీతో మాట్లాడాలి అనిపించింది నాకు. అందుకని ఇక్కడ దాకా వచ్చేసాను. ఏంటండి అసలు ఏ నెట్వర్క్లో చూసినా మీ స్టూడెంట్సే కనిపిస్తూ ఉన్నారు. ఇంతమంది ఎడిటర్స్ని, ఇంతమంది టెక్నికల్గా అంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మీకు తెలియదే ఉంది, కొత్త టెక్నాలజీస్ ఒక ఊపేస్తున్నాయి. అలాంటి వాటిలో కూడా మన స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాం. ఎడిటింగ్ ని తన కెరీర్ గా ఎంచుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి క్వాలిఫికేషన్ ఏదన్నా ఉండాలి. ఓకే, ఇక్కడ యాక్చువల్ నిజంగా చెప్పండి క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలన్న థాట్ ఉంటే చాలని 10th పాస్ అయినా సరిపోతుంది, డిగ్రీ ఉన్నా సరిపోతుంది. లేదు కొంత కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఉందంటే బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఏఐలో మనకి ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని ఉంటారండి. బాగా మన ప్రాంప్ట్ చేయగలగటం. సో మనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంది, ఆ థాట్ ప్రాసెస్ని ఎలా ప్రాంప్ట్ చేస్తాం ఏఐకి. మనం మంచిగా ప్రాంప్ట్ చేయగలిగితే మన క్రియేటివిటీని మంచి ఇమేజెస్ అని క్రియేట్ అవుతాయి, మంచి అద్భుతమైన క్రియేటివిటీ జనరేట్ అవుతుంది. చదువు అనేది క్రైటీరియా కాదు. చదువు తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ రంగంలో మంచి హై లెవెల్కి ఎదగడానికి అవకాశం ఉంటుందండి. వీటికంటే చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఈజ్ అ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటివిటీ. క్రియేటివ్ రంగంలో ఒక అద్భుతమైన రెవల్యూషన్ 30 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక రెవల్యూషన్ అన్నమాట. ఇది ఎట్లా అంటే ఒక థాట్ ప్రాసెస్ని, ఐడియాలజీని అండ్ క్రియేటివ్ డెఫినేషన్ని మార్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనలాగ్ నుంచి డిజిటల్ని విట్నెస్ చేశాను, ఇప్పుడు డిజిటల్ నుంచి ఏఐని కూడా విట్నెస్ చేస్తున్నాం. ఏఐలో ఏంటంటే
మీకు క్రియేటివ్ రంగంలో ఒక అద్భుతమైన టూల్స్ క్రియేట్ అయినాయి. అంటే ఇంతకు ముందు మనం 10 రోజులు 15 రోజులు పని చేసే పనిని కొన్ని గంటల్లోనూ నిమిషాల్లో మనం ఇప్పుడు చేయగలుగుతాం. చేసేస్తుంది. అవునండి. అలా చేయగల టెక్నాలజీ ఉందని అందరికీ తెలుసు, కానీ అది ఎలా వాడాలి, టూల్ని ఎలా చేయాలి, ఏ టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ దేనికి వాడాలి తెలియదు. అలాంటి టూల్స్ని మేము నేర్పిస్తాం అక్కడ. మేము ఎప్పుడు కూడా అడ్వాన్స్ రేపు సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి పికప్ అయ్యే స్టూడెంట్స్ కావాలి, ఆ నెక్స్ట్ ఇయర్ పికప్ అయ్యే స్టూడెంట్స్ కావాలి. వీ ఆల్వేస్ సీ ఫ్యూచరిస్టిక్గా మా పీపుల్ని తయారు చేస్తాం. ఓకే, అంటే అందరూ ఎఫర్ట్ చేయడానికి వీలుగా ఉందండి. ఫీ అనేది ఎలా ఉంది? ఫీజెస్ అనేవి కామన్గా నామినల్గా ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ మాస్టర్ కోర్స్ కానీ చేయాలంటే 40,000 45,000 వరకు అవుతుందండి. ఓకే, వాళ్ళకి జాబ్ వచ్చిన వెంటనే ఇమీడియట్ 1 or 2 monthsలో అది రికవర్ అయిపోతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తాము, దానికి మన దానికి ఉన్న డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు బ్రీఫ్గా? ఇది మా ప్యాషన్ అండి. మేము ఏ టెక్నాలజీ వచ్చినా ఇమీడియట్ టెక్నాలజీని అడాప్ట్ చేస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, మాది ప్రొడక్షన్ కంపెనీ. ప్రొడక్షన్లో ఉండే పవర్ ప్రొడక్షన్లో ఉండే రియల్ టైం ప్రొడక్షన్ మార్కెట్లోకి వీళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడ ప్రొడక్షన్ కంపెనీలు నేర్చుకోవాలి. సో నార్మల్గా ఒక అకాడమీలో అవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ థాట్ ప్రాసెస్ కానీ ఉండదు. 6 నెలల్లో సంవత్సరమో పని చేయాలి, ఇంకెక్కడో అసిస్టెంట్గా అలా పనిచేసి అట్లా నెమ్మదిగా వాళ్ళ గ్రోత్కి చాలా టైం పడుతుంది. వేరే ఎక్కడికి వచ్చేసరికి అన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు యాక్సెస్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, మేము వాళ్ళకి రియల్ టైం నాలెడ్జ్ని ఇస్తాం. అంటే ఒక అడ్వర్టైజింగ్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి, మార్కెటింగ్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి, బ్రాండింగ్ ఎలా చేయాలి, ఏ కలర్ ఎందుకు వాడాలి, అలాంటి ద సైన్స్ ఆఫ్ మేకింగ్ క్రియేటివిటీ మేము నేర్పిస్తాం. ఆ సైన్స్ నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బయట జాబ్ అవకాశాలు రావట్లేదు అనుకో, అలాంటి పిల్లలకి మీరేమన్నా రిఫరెన్స్లు ఇవ్వటం కానీ లేదా మన ప్రాజెక్ట్ వర్క్ కానీ అట్లా ఉపయోగించడం జరుగుతుందా? ఇక్కడ కోర్స్ కంప్లీట్ అవ్వటానికి ముందే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ నెట్వర్క్, గుడ్ టైఅప్ విత్ మెనీ కంపెనీస్. ఆ కంపెనీస్ మాకు ఒక 5 కావాలి, 10 మంది కావాలి పెట్టుకుంటే వాటిని లిస్ట్ అవుట్ చేసి మా పిల్లలకి అనౌన్స్ చేస్తాం. వీళ్ళు డెఫినెట్లీ మేము సెండ్ దెమ్ ఫర్ జాబ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు జాబ్ అవసరం లేదు, ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్, ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ వెడ్డింగ్ ఇన్స్టిట్యూషన్ చేయాలి, అట్లాగా చాలా మంది ఓన్గా కూడా పెట్టుకుంటారండి. 10th అయిపోతుంది, కెరీర్ని ఎటు చూస్ చేసుకోలేకపోతున్నాము, అలాంటి వారికి మీరేం చెప్తారు? ద బెస్ట్ థింగ్ అంటే మీకు కానీ క్రియేటివ్ రంగంలో కానీ ఇంట్రెస్ట్ ఉంది, క్రియేటివిటీ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, మస్ట్ అండి. వాళ్ళకి కోర్ ఇంట్రెస్ట్ ఉంది, క్రియేటివ్ రంగంలో ఎదగాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇది చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారంటే అలాంటి పీపుల్ కానీ ఈ క్రియేటివ్ రంగంలోకి వచ్చి నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవడంతో పాటు వాళ్ళ బతికినంత కాలం హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ డే వాళ్ళ జాబ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. మన దగ్గర ట్రైన్ అయిన పిల్లలు ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు మాట్లాడచ్చు కూడా, తప్పకుండా మాట్లాడచ్చు. వెళ్దామండి. అంటే ఎక్కడి నుంచైనా నేర్చుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. అవునండి. వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పిస్తున్నారా లేదా మీరు? ఇప్పుడు ఎట్లా అంటే ఆన్లైన్లో ట్రైనింగ్ ఉందండి. ఆన్లైన్ ట్రైనింగ్ ఏంటంటే మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు కూడా బ్యాచెస్ ఉంటాయి, ఆన్లైన్ బ్యాచెస్. వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈవెన్ విలేజెస్ నుంచి కానీ ఇంక వేరే ఊర్లో ఉన్నారు రావడానికి హౌస్ వైఫ్స్ కావచ్చు, యూట్యూబర్ అవ్వాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే టైం స్పెండ్ చేయలేరు, రాలేరు, ఆల్రెడీ వేరే జాబ్ ఉంటుంది. వాళ్ళకేంటి వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైంలో మీ బ్యాచెస్ క్రియేట్ చేస్తాం. సో ఆఫ్లైన్లో ఎంత ఎఫెక్టివ్గా నేర్పిస్తామో ఆన్లైన్లో కూడా అంతే ఎఫెక్టివ్గా నేర్పించడంతో పాటు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం వాళ్ళకి కూడా. సో ఆ ప్రాజెక్ట్ వర్క్స్ మీద మేము ట్రైనింగ్ ఇస్తాం, సో వాళ్ళు నేర్చుకుంటారు. చాలా చాలా బాగుందండి. అంటే చెప్పే కన్నా కూడా వచ్చి చూస్తూ ఉంటే వీళ్ళ వర్క్ కానీ దీని వెనకాల ఎంత వర్క్. ఇప్పుడు ఒక వీడియో ఒక కంటెంట్ చేస్తాము, అది అవుట్పుట్ ఏముంది, ఇమీడియట్గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంటలో వచ్చేస్తుంది. కానీ దాని వెనకాల టెక్నీషియన్ చేసే వర్క్ ఉంటుంది చూసారా, అది కనిపించదు. అది తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. అంత మంచి స్కిల్స్ ఉన్న పర్సన్స్ తయారు చేస్తున్నారు. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.